కుక్కర్లో టేస్ట్ అండ్ ఈజీ మష్రూమ్ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఇవాళ చూద్దాం. దీనికోసం 4 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను అనమాట. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో పట్టా, లవంగా, ఏలక్కలు వేసుకున్నానండి. అందులో కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకున్నాను. అండ్ త్వరగా ఆనియన్స్ వేగాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట. అందుకని ఉప్పు కొంచెం వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలి. దీనిలో 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. బాగా వేగనివ్వాలి. అంటే బాగా ఎర్రగా అంటే బిర్యానీలో వేసేటట్టు బాగా ఎర్రగా రాక్కర్లేదు. ఒక కొంచెం ట్రాన్స్లూసెంట్ అంటారు కదా, అలా వేగితే సరిపోతుంది. ఇందులోకి నేను ఒక 3 టమోటాలు తీసుకున్నాను. అవి కూడా చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను. మష్రూమ్ అనేది వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ సోర్స్ అండి. ఇది ఖచ్చితంగా వారానికి ఒకసారి అలా తీసుకుంటూ ఉండండి. మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది కదా, అది కూడా ఇది మష్రూమ్ తీసుకోవడం వల్ల మనకు డెఫిషియన్సీ అనేది బాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. కొంచెం వేడి అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకున్నాను అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసింది ఏంటంటే ఎక్కువ మాడిపోకుండా మనం వెంటనే కలబెడుతూ ఉండాలన్నమాట. లేకపోతే కింద అడుగు అంటిపోయి మాడిన వాసన వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకున్నాక టమాటాలు కూడా వేసి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కదా, అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ టమాటాలు కూడా కొంచెం మగ్గే వరకు కలబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ మనం కారం, ధనియాల పొడి వేసాం కదా, అవి ఎక్కువ మాడిపోకుండా కొంచెం నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం బాగా మగ్గేంత వరకు కొంచెం కలబెడుతూ ఉండాలి. మగ్గిన తర్వాత ఏంటంటే దీనిలో కొంచెం మటన్ మసాలా ఉన్నింది మా ఇంట్లో, అది వేసానండి. మీకు కావాలంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఇది నాన్ వెజ్కి సంబంధించిందే కానీ ఇందులో నాన్ వెజ్ ఏం లేదండి. వెజిటేరియన్స్ కూడా ఈజీగా వాడుకోవచ్చు. ఇందులో ఓన్లీ స్పైసెస్ మాత్రమే ఉంటాయి. సో మటన్ మసాలా వేసాను, 1 టీ స్పూన్ వేసుంటాను. మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానిచ్చానండి. ఈలోగా మష్రూమ్ మ్యారినేట్ చేసుకున్నానండి. నేను తీసుకున్న మష్రూమ్ వచ్చి ఒక 200 గ్రామ్స్. క్లిప్ తీసుకున్నాను కానీ ఎలాగో మిస్ అయిపోయింది. ఒక 4-5 విజిల్స్ అయితే రానిస్తున్నాను. తీసుకున్న మష్రూమ్ ఏంటంటే బాగా క్లీన్ చేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కుక్కర్ విజిల్స్ వచ్చాయి కదండి, ఇవి కొంచెం బాగా మ్యాష్ చేసుకోండి. టమోటా, ఎర్రగడ్డ మ్యాష్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసిన మష్రూమ్ మిక్చర్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. ఇలా మగ్గనిచ్చి మనకు కావాల్సిన ఉప్పు, కారం సరిపోయిందో లేదో గ్రేవీలో చూసుకోండి. ఇక్కడ నీళ్ళ కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీరు తినేటట్లు నీళ్ళు కావాలంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి, లేదంటే ఇలా చిక్కగానే ఉంచండి. నేను చేసిన గ్రేవీలో ఉప్పు, కారం అవన్నీ సరి చేసుకున్నానండి. ఇప్పుడు నాకు అంతా ఓకే అనిపించింది. సో నేను ఇప్పుడు మళ్ళీ విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ రానిస్తానండి. అప్పుడు కూర రెడీ అయిపోతుంది. ఈ కూర చపాతీలో కానీ, అన్నంలో కానీ, లేదా బిర్యానీ సైడ్ డిష్ కానీ ఎంతో బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మటన్ మసాలానే కాదు, చికెన్ మసాలా కూడా వేసుకొని ట్రై చేయండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఈ ఫ్యామిలీ అందరికీ తినిపించండి. ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.